Hello, hi. Welcome to RS Academy. My name is Govindamma. I am teaching in paramedical, BSc paramedical diploma courses. Okay. ఈ రోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే రైల్వే జాబ్స్ ఆర్ఆర్బి రైల్వే జాబ్స్ లో వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట దీంట్లో. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ రోజు నేను డిస్కస్ చేస్తాను మీతోటి. ఓకేనా, ప్రొఫెషనల్ అబిలిటీ వచ్చేసి 70 మార్క్స్. ఓకే, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 10 మార్క్స్. ఓకే, జనరల్ సైన్స్ వచ్చేసి 10 మార్క్స్. టోటల్ గా వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి 70 మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ మెడికల్, 30 మార్క్స్ వచ్చేసి జనరల్ గా ఉంటుంది అనమాట. జీకే అలా ఉంటుంది అనమాట, జనరల్ సైన్స్ అలా ఉంటుంది అనమాట. ఓకేనా, మన ఈసీజీ పారామెడికల్ కోర్స్ రైల్వే సంబంధించి ఈసీజీ పారామెడికల్ టెక్నీషియన్ కోర్సెస్ సంబంధించి సిలబస్ ఏమేమి ఉంది అని అంటే గాన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇంట్రడక్షన్ టు ది కార్డియోవాస్కులర్ డిసీజెస్, బేసిక్ కార్డియోవాస్కులర్ ఇన్వెస్టిగేషన్స్, అడ్వాన్స్డ్ కార్డియోవాస్కులర్ ఇన్వెస్టిగేషన్స్ ఇలాగుందనమాట మన సిలబస్. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అంటే ఏంటో సింపుల్ గా చెప్పుకుందాం. ఓకేనా, అనాటమీ అంటే ఏంటి అంటే గాన ఒక పొజిషన్, స్ట్రక్చర్ వాటి గురించి డిస్కస్ చేసేది అనాటమీ అన్నమాట. ఒక ఆర్గన్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఓకేనా, దాని వెయిట్, పొజిషన్ ఏంటని డిస్కషన్ చేసుకునేది అనాటమీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజియాలజీ అంటే గాన ఫంక్షనింగ్ అంటే గాన హార్ట్ అనేది కార్డియక్ అవుట్పుట్ ఎలాగుంది, ఓకేనా, నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, వాటి గురించి డిస్కస్ చేసేది ఫిజియాలజీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అంటే గాన మనకు ఒక ఆర్గన్ అనేది ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే గాన అది నార్మల్ గా ఉందా, ఎంత డ్యామేజ్ అయిందో చూసుకునేది టెస్ట్ల ద్వారా మనం చూసుకుంటాం. దేంట్లో చూసుకుంటాం అంటే అది బయోకెమిస్ట్రీ ద్వారా మనం అనేది టెస్టులు చేసేసి ఆర్గన్ ఎంత డ్యామేజ్ అయిందని చెప్పేసి మనం చూసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాలజీ అంటే ఏంటి అంటే కన్నా మెడికేషన్ గురించి చదువుకునే దాన్ని ఫార్మకాలజీ అని అంటాం. దీంట్లో వచ్చేసి సపోజ్ కార్డియాక్ సంబంధించి ఎంఐ గానీ, డిసిఎంపి గానీ, కంజనరల్ డిసీజ్ గానీ అలాగా టైప్ ఆఫ్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఏం టాబ్లెట్స్ వాడతామని వాటి గురించి చదువుకునేది ఫార్మకాలజీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ది కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే కార్డియాక్ సంబంధించి మనకి ఏమేమి డిసీజెస్ వస్తాయి అనేది ఐడెంటిఫై చేయడం. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఏమన్నా కంజనరల్ డిసీజెస్ గా, దీంట్లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేసి హార్ట్ అటాక్, ఎంఐ, డిసిఎంపి వాటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బేసిక్ కార్డియోవాస్కులర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామంటే గానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది ఒక పేషెంట్ కి, వచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం ఎంఐ వచ్చిందే లేదని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ చేస్తాం, తర్వాత ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, ట్రాపై, సీరం క్రియాటిన్ అలాంటి టెస్ట్లు అనేటివి చేస్తాం అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే గానీ ఇప్పుడు న్యూ టెక్నాలజీ వచ్చిందనమాట. ఏంటిది అంటే గాన సిటీ ఎంఆర్ఐ, కార్డియాక్ ఎంఆర్ఐ, తర్వాత సిటీ యాంజియో అంటే ఏంటి అని అంటే గాన యాంజియోగ్రామ్ చేయించుకుంటే కిడ్నీ పేషెంట్స్ కి కొంతమంది సంబంధించి క్రియాటిన్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి డై ఇవ్వడం వల్ల. అలా కాను సిటీ యాంజియో అయితే గాన యాంజియో ఇచ్చేదానికంటే గానీ తక్కువ డై ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది తగ్గించు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ ఎంఆర్ఐ అంటే ఏంటంటే గాన హార్ట్ ఫంక్షనింగ్, మనకు హార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, బలహీనంగా ఉందా, బలంగా ఉందా, వాల్స్ సంబంధించి ఎలా ఉంది అని చెప్పేసి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా మనకు ఇన్ని రోజులు చాలా మంది కూడా ప్రిపేర్ అవుతుంటారు రైల్వే జాబ్స్ కి. చాలా మంది ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఎందుకు అని అంటే గాన వాళ్ళకు సరైన టీచింగ్ సెంటర్ లేక, సరైన మెటీరియల్స్ లేక, రివిజన్ టెస్ట్లు లేక, ఎలా చదవాలి ఏంటి అనేది ప్రాపర్ ఒక ఐడియా లేక, షెడ్యూల్ లేక చాలా మంది ఫెయిల్యూర్ ఎదురవుతుంటారు అనమాట. అలా కాకుండా మన ఆర్ఎస్ అకాడమీలో టీచింగ్ అనేది చాలా బాగుందనమాట. పారామెడికల్ కోర్సెస్ అలాగే సైన్స్, జీకేను, జనరల్ సైన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతున్నారు. అలాగాను మనకు 100 మార్క్స్ కి 80+ వచ్చేలాగా చూస్తారనమాట. ఓకేనా, మాక్సిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ వస్తే కన్నా పక్కాగా జాబ్స్ వస్తాయి.
అలా అనుకుంటే గాన దీంట్లో వచ్చేసి ప్రొఫెషనల్ అబిలిటీలో వచ్చేసి మాక్సిమం 55 వచ్చినా కూడా దీంట్లో 10 వస్తే గాన మీకు 85+ వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్